రవలి ఓ రవలి రవలి కథం ముచ్చట పెట్టేందుకు బయటికి పోయినట్టున్నది. ఈ ఎండాకాలం ఎండ కొడుతుంది, ఏదైనా పని ఉంటే వేసుకుందాం అనుకుంటే కథం బయటికే పోయింది. ఇప్పుడు నేను ఎట్లా ఎండ బాగా కొడుతుంది, 11 కాక ముందుకు బర్లకు పచ్చిగడ్డి కోసుకొద్దామంటే ఊరవతలి పోయింది కథం. ఆగో నీ అబ్బాయి తగిలిపోదామన్నా ఏం పెట్టలే కదా, దీన్ని ఏమనాలి? ఏమనట్లేదు. ఏమన్నా అంటే అంట అంటే అవగారింటికి పోతానని భయపట్టింది. దీంతో కోసగా ఉన్నది. కడుపులో ఏమన్నా వేసుకుంటా కదా నిన్ను పచ్చిగడ్డి బర్ల కోసుకొచ్చేది. నీ అబ్బా ఈ ఎండకు బయటికి వెళ్ళిననుకో పానం అంతా గిర్ర తిరిగి కింద పడతా. ఏమన్నా ఉన్నాయో ఇంట్లో చూసేస్తాగు. ఒక ఎండిపోయిన కుడక దొరికింది. ఇదన్నా టిఫిన్ లెక్క తిరిపోతా. ఏం చెప్తా ఇవి పోకే అంటే అప్పో నీ బాచను పనులు ఉంటాయా నాయనా? అసలే నాకు మీది పనులు కనబడతలేవంటారు. ఇది తిన్నదనుకో ఉన్న పనులు తిరుగుతాయి కావచ్చా. ఇంత భయం లేదు దానికి. ఏమన్నా మరి మాకు 4 బర్రెలు ఉన్నాయి. పొద్దున్న వేసా వీటికి పచ్చిగడ్డి పోసుకొస్తాడు, తినిపోతాను లేదు. ఎవరైనా ముచ్చట రాదు, ముచ్చటకైతే మూతులు రాపుతుంది. ఓ రావన్నా మరి ఎవరు కనబడ్డా? కనబడలేదా? ఇది ఏంటంటూ ఆయన ఇది ఎండకు బాగా తిరుగుడు అలవాటుంది. దీనికి ఎండ తెలియదు, వాడ తెలియదు. ఆకలికి పాడైతుంది. అబ్బా ఇంకా నిన్నటి పువ్వు ఉన్నదన్నా ఎనుకొని తిన్నామన్నా ఆ పువ్వు వేసుకోలేదు. ఏం చేయాలి? అవ్వ కొడుకు ఈ కుడుక చెక్కలు తినే వరకు ఇండే పొద్దు ఒకటట్టున్నది. అసలే తగ్గుతలేదు. సాయన్న పెట్టిపోలే పొద్దున లేవగానే పోయింది. అవ్వ రాని దాని సంగతి చెప్తా. అయ్యో ఆ శారదక్క పిలుచుతోటే ముచ్చట్లకు మూతి దాప్తిని. నా మొగుడు పొద్దుగానే లేచి గడ్డి కోసుకొత్తా అని పోయేస్తాడు. ఆయనకి ఏమంటే ఏకపోతిని ఎంత తిట్టుకుంటానో ఏమో. బాచను ఈ ఎండకి పోయిన కుడుకలేమో కానీ కక్క బుక్కినట్టు అవుతుంది. అస్సలు తంగనే తంగుతలేవు. కొడుకు సగం కుడక తింటే అన్నం తిన్నట్టేది. ఆకలి కూడా కాదు. అవ్వ ఎక్కువ చక్కెర బుక్కినాం అనుకో షుగర్ వచ్చి కాల పడుతుంది. ఇది ఇంకా ఏం చేయను. అమ్మా రా వచ్చినాక చెప్తాను అవ్వని. అరే నేనేమన్నా ఆడుకొని పోతానా పని లేక తిరగపోతానా? ఇంకా బర్లకు ఇంత పచ్చిగడ్డి కోసుకొని తిన్నాను. పాలిస్తే అమ్ముతే పైసలు వస్తే మనకి అక్కడ ఖర్చు అంటే ఇంత కూడా అర్థం చేసుకోదు. కథం అయిపోయింది నా పని. కుడుక తిని ఓ కొడుకు అగో నా మాట నాకే చేంజ్ అవుతుంది. అది చేయబట్టి కుడుక తినుడు ఎందుకు, నోటు దగ్గర వేసుకున్నాడు ఎందుకు? ఏమన్నా ఉక్కోనో గిక్కోనో ఛాయలు ఆడుకుంటే బుక్కడంతా తిని 4 బర్లకు గడ్డి కోసుకొచ్చు కదా పచ్చిగడ్డి. అబ్బాయి కదా నోరంతా దగ్గర పడ్డది. అగో అత్తంది దా నీకోసమే చూస్తానా. నువ్వు ఆలు బిర్యానీ ఇడ్లీ వడ చేసినావు కాదే, గట్టి చక్కెర కూడా చేసినావు, సాంబార్ కూడా చేసినావు. అది తిని అరగక ఇది తింటానే. ఏం మాట్లాడతానో? అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమన్నా అర్థమవుతుందారా? మరి మాట్లాడకపోతే ఏం చేయాలి? బువ్వ కూర అంటక అవతల పడ్డావు. తిట్టకపోతే నిన్ను ముద్దాడన్నా సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ముద్దులేదు ఏం లేదు. ఆయన నువ్వు ఎండిపోయిన కుడకలు ఎందుకు తింటాను? శాంతక్క మనవరాలు పెద్ద మనిషి కుడకలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టినా నేను అచ్చలోపు నువ్వు తింటానావా? ఇప్పుడు నేను వాళ్ళకి ఏం పెట్టాలి? అయ్యో నాకేమెరకనే, నాకు తెలుసా? నాకేమన్నా చెప్పినవా? ఆకలైంది నోట్లో ఏదో ఒకటి వేసుకొని నవ్వుదామని వేసుకున్నా. నాకు ఈ ముచ్చట తెలియదు కదా. అయినా ఏమున్నది ఒకటేనా, ఇంకున్నాయి. ఒకటి తక్కువ పడితే మళ్ళీ దుకాణంలో తీసుకుపోయి ఇసిరా. బర్ల కుడిది పెట్టినావా? నీ కుడిది తల్లకుండా బర్ల కుడిది పెట్టి ఇంట్లో ఏమన్నా అన్నో తిని బర్లకు గడ్డి కోసుకొద్దామని పోయినాయి. ఇంట్లో చూసే వరకు ఏమి లేవు. ఇంకో కుడక పక్క తిన్నావు. ఇంకేంది కడుపు నిండింది కదా, మళ్ళీ వచ్చినాక అంటుతుంది. సరే ఓ పని చెయ్యి, రోజు నేనే కోసుకొస్తాను కదా,
నువ్వే కోసుకురావే. నువ్వు వచ్చేసరికి నేను మంచిగా టమాటాలు కోసి మిర్చి కోసి కొత్తిమీర వేసి మంచిగా దగ్గరికి దించుతాను నువ్వు వచ్చే వరకు. రోజు నువ్వు వండుతావా? నువ్వు 10 రోజులు కోసుకురా, అలా తప్పే ఉన్నది. మన బార్లకే కాదే. ఇప్పుడు చూడబోయేది ప్రేక్షకులు ఎండలు కొడతానే. మరి నీకైతే అట్లా, నాకైతే ఇట్లనా? ఏం మాట్లాడతానవే? మొగలు పోతలేరా అందరూ? అయితే మొగోళ్ళు పోతే అలా భార్యలు పొద్దున్న లేచి టిఫినో చాయో గియో పెడతారు పోతారు. నాకేం పెట్టేవే? అయితే నీళ్ళు కూడా లేవు. అయితే గంట పొద్దుగాల ఎవరు పెడతారు? గంట పొద్దుగాలు ఎక్కడితే నాయన 11 అవుతుంది టైం. అర్థమైతుందా? ఈ ఎండకాడ గడ్డి కోయన్నా, కళ్ళకు చీకటి వచ్చినా చెయ్యి కోసుకోన్నా. పిచ్చోళ్ళ గురించి వెంటనే గానీ లైవ్ లో ఇదే చూడటం. నా చెయ్యి కోసుకొని రక్తం పోతే నీకు సంబరం అనిపిస్తుంది, అంతేనా? ఇప్పుడు రక్తం కావాలని ఎవరు అడిగిర్రు? పాడు జీవితము యవ్వనం. గట్ల కాదే బుజ్జి, నువ్వు ముచ్చట పెట్టేదానివి. నాకు ఇంతంత బువ్వ పెట్టి ముచ్చట పెట్టే అద్దంటన్నా. నువ్వు వచ్చేదాకా అన్నే ఉండు. ఏం లేకుంటే నేను గడ్డి కోసుకపోతే కళ్ళు తిరిగి పడ్డానే, ఎండలు ఎట్లా కొడతారే, గందుకే నిన్ను పొమ్మంటారా? నా బాధ నీకు తెలుస్తుందని. గట్లేం చెయ్యతి, ఒక్కరోజు అంటి పెట్టకుండా గట్ల మాట్లాడుతానే నువ్వు. సరే, ఇంకో తప్ప అట్లా చేయకు, అర్థమైతుందా? ఇంకో తప్ప నీ బర్ల గడ్డి కోసుకొచ్చేసరికి ఇంట్లో నండకపోయినావనుకో, పొంగేమని నండకపోయినావనుకో, నీ సంగతి అప్పుడు చెప్తా. బర్లకు నువ్వే కుర్తి పెట్టాలి, బర్ల గాయాలి, బర్లకు పచ్చి గడ్డి కోసుకురావాలి, అర్థమైందా? అండు కాదు, నీకు అర్థం కావని చెప్తానా. ఆయన ఇంట్లుంటే నీకేం ఏర్పడుతుంటే అన్ని తెచ్చి పెడతానా, టైంకు అంటు పెడతాను. ఆయన అండి పెట్టుడు కూడా నీకు బద్దకమేనానే? ఎందుకు అంటుతాను కానీ మెల్లంగా అంటాను. నీకేమెరక? ఎండ పోతే తెలుస్తుంది. ఇప్పుడు నేను ఎండలకి రాత్తి కదా, ఇక నీతోటి పెట్టుకుంటే నాకు ఇంకా నటి నెత్తిలకు వస్తుంది ఎండ. నేను పోతానా? పోయి వచ్చేసరికి అండు. సరే నాకు ఎండ లేదా? శంకరన్న, ఓ శంకరన్న. ఏంటి పిల్లగా గిట్లా వచ్చినావు? అన్న లేడా? వదినే లేడు. వదినే ఇప్పుడే పర్ల గడ్డి కోసుకొస్తాను పోయింది. అయ్యో, నేను కూడా గడ్డి కోసుకొస్తాను అనుకుంటా వదినే. మరి పోకపోయినావు? కొడవలి లేదు వదినే. ఏమైంది? మా బాబాయ్ వాళ్ళకి ఇచ్చిందట కొడవలి, వాళ్ళు ఇంకా ఇయ్యలే. మరి మీ అన్న కోసుకొచ్చినాక రా మరి ఇద్దరిది. ఇక అద్దుతీ వదినే, అన్న కోసుకొచ్చే వరకు నడంటే నెత్తిన పడుతుంది, నేను ఇలా నడకచ్చుకుంటా. సరే పిల్లగా. సరే. అవ్వ శంకరన్న పోయే వరకు అందుతే శంకరన్నను కొడలాడుకొని నేను కూడా గడ్డి కొత్తా, జల్దీ పోవాలి. అగో శంకరన్న గడ్డి కాని పోయి గీడ కూకున్నాడు. ఓ శంకరన్న, గడ్డి కాని పోయి గీడ కూర్చున్నావేందే? ఏం లేదురా, కూర్చో. అగో నీ గడ్డి పోతానని నీకేమెరకరా? నేను ఇంటికేనే వదిన గడ్డి కోసుకోవడానికి ఏందని చెప్పింది. కాదురా, రోజు గడ్డి కోసుకొస్తానని దానికి తెలుసు. పొద్దున్న లేచింది ముచ్చటకు పోయిందిరా. మరి గడ్డి కోసుకురాని పోతాడు, ఆయనకు సాయో ఉక్కు అటుకులో గిటుకులో పోపుకెత్తా పెట్టద్దారా? కదం అయితే కోసుకురాపో. అయ్యో ఎంత రస్తామని అంటాంది, దానికి ఏం ఏర్పడతాదిరా? నీ అవ నాకు తిక్కలేదు, గడ్డి లేదు గిడ్డి లేదు అని ఈడ కూర్చున్నా. దాని తమ్ముడిని కోసుకురమ్మాట నా కోపం వస్తే. నీ అవ పోనీ పోనీ అని ఊకుంటే బాగా చేస్తాందిరా. ఏమన్నా నేను తిరగబోతాన్నా? పోయేది మన పనికే కదా, ముచ్చట అవసరమా? సరే నాకు ఇంత ఏదన్నా చేసి పెట్టిపోవంటే అయ్యో ఒక్క పూట తినకపోతాను కారం మస్తు దవడ పనులు రాలగొట్టామని చూసుకున్నా గానీ ఎందుకంటే చప్పటి ఎందుకు గాని కోపం తక్కువ చేసుకున్నా, అర్థమవుతుందారా? ఇక నా విషయం ఏంది గాని, అరే మీ బామ్మది ఎవరిలో లేపుకొచ్చిందట పిల్లది. అదంతా పెద్ద కథనే. వాడు అద్దురా మంచి చదువుకున్నాక పెళ్లి చేసుకోరా అంటే వాడు ఎన్ని మాటలు చెప్పి వినలేదే. పొల్లు ఏమన్నా చదువుకున్నారా? పొల్ల మస్తు చదువుకున్నది, చదువుకోలే. వీడే ట్రాక్టర్ ఎంబడి అదెంబడి ఇదెంబడి అనుకుంటా తిరుక్కుంటా అంత వేస్ట్ అంత వేసిండు జీవితం. ఇక మీ మామ కంటే ఓ 2-3 ఎకరాల భూమి కానీ మీ బామ్మాది ఒక్కడే కారా? అయితే కానీ కొద్దిగా చదువుకుంటా అయిపో గానీ ఆయన ఈయనకి అంటే ముందు నుంచే నడిచిందా సడన్ గానా? చాలా రోజుల నుంచి నడుతుంది. నేనే చెప్పిన అద్దురా చదువుకోరా, చక్కగా చదువుకోరా, చదువుకున్న తర్వాత మేమే మంచి సంబంధం చూసి చేస్తాం రా అంటే అడిగిలే. అయితే నువ్వు అన్నది బరాబరేరా, అట్లా కాదు. వీడు వారం రోజులకు పోయి 10 రోజులు అట్టే ఉంటాడు, నిజమేనా? అదే కథ. అక్కడనే మేము దొరకబట్టినాం. ఎక్కడున్నావు అంటే పలానా కాడ ఉన్నా అంటాడు. ఇది ఒకసారి ఏం చేసినాం అంటే ఎంక్వైరీ చేసి దొరకబట్టిపించినాం. అయితే నాకు ఒకసారి కలిసిండు. కలిసినాక ఏమన్నాడంటే ఇంకో బిడ్డ ఏం చేయాలి, పోరుడు పని చేస్తాడు, ఏం చేస్తాడు, నాకు కోస అనిపిస్తుంది, ఉన్న పొలం ఆన్ పేరు విన్నేనే,
ఇంకో ఏమన్నా అంటే ట్రాక్టర్లు ఎంబడి తిరుగుతాండు, ఆ కార్లు ఎంబడి పోతాండు, దావతులు చేసుకుంటాండు, ఆయనకి రాత్రి లేదు పగలు లేదు, ఏమన్నా అందాం అనుకుంటే పెద్దోడాయే గడ్డాలు మీసాలు వచ్చే అని కొట్టేటట్టు ఉండదా. ఓసారి తిట్టినా కూడా ఆయనకి అత్తలేదు, ఏం చేయాలి బిడ్డ అని నన్ను ఘోరంగా అన్నారుగా. అంటే సరే మరి ఏం చెప్తావే, ఇక ఆయనకి బుద్ధి వచ్చినప్పుడే మారుతాడు, అట్టికి ఎట్లా మారుతాడని నేను ఘోరంగా అన్నా. విలువ కద్దిగా అయితే నేను మంచిగానే చెప్పిండ్రా. చెప్పినాక బస్సు బాధపడ్డా. ఏం చేయాలంటే మీ బామ్మడికి వచ్చినప్పుడు కూడా చెప్పినా, ఏమైందిరా ఏం సంగతిరా వారి పెళ్లికి వచ్చినావు, ఏదన్నా జాబ్ గీబో చదువుకోకుండా ప్రైవేట్ జాబ్ 10-15 వేలు వస్తాయి కాదురా. ఇప్పుడు భూమి ఉండదని కూర్చొని తింటే గుడ్డ అని చెప్పిన. చెప్తే అసలే అన్నా ఇంకో ఏగా 7-8 వేలు ఇస్తానంటారన్న. 7-8 వేలు అయినా ఆసరే కదా. అయ్యో 3,000 పెట్రోల్ పోయినా 5,000 మిగులుతాయి కదా. ఇంటికాడ ఉండి ఆయన మళ్ళా బయట 1,50,000 1,60,000 అప్పు చేసిండే. అది నేనే దగ్గర కట్టిపించిన మా మామతోని. అంతేనా? నువ్వేమన్నా ఇచ్చినవారా? నాగర్ ఎక్కడ అన్ని ఇద్దరే. నేను అప్పుల పాలవుతుంది. నేను మొన్న భూమి కూడా అప్పుల పాలు కాలేదు. అంతేనా? మీ మామకు చేసి చాపటం అంటే 3 ఎకరాలు ఉన్నాయి కదా, 1 ఎకరం రాసి ఇవ్వని పోయినావు. అబ్బో మీ బామ్మారి గాని బామ్మారి గాని లగ్గమైనాక ఓ రోజు కూర్చుండి పెట్టి మాట్లాడుతా అన్నారు. లగ్గమైనాక ఇక లగ్గం చేసుకొని వచ్చే నీకేడైతే ఇక ఆయన పొలం లేకపోతే కదా, కొత్త ఆమెకి ఏం తెలియదు. ఏదన్నా ఉంటే ఇప్పుడే ఇవ్వను, లేకపోతే లేదు. పిల్ల మాత్రం మంచిదేనే, మంచి చదువుకున్నది. కానీ ఇప్పుడు ఆ పిల్ల వచ్చినాకనే ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. ఇప్పుడే నేను ఎదురు మాట్లాడినా అనుకో కోపడతాను. తప్పుడేది ఆయనతో కొడుకో బిడ్డ పుట్టినాక నీకు ఎక్కురం కాదు కదా, అల్లకెళ్ళి జాగ కూడా అయితే మీ మావ అత్తనికి ఇస్తానని ఒప్పుకుంటే ఏం లేదు. ఒప్పుకున్నారు. ఇగో అన్న ఇప్పుడు ఆ పోరోడు తీసుకొచ్చిండు, పోర్లు లేపుకుని వచ్చిండు. 2-3 రోజులు అయితే ఎక్కడో అక్కడ సెట్ అయిపోతారు. అందరిని పిలిపిస్తాం, సెట్ చేపిస్తాం. తర్వాత నియాసుంటని తీసుకుపోయి నాకు అప్పుడు పెళ్ళప్పుడు ఎక్కడ ఇస్తా అన్నాడు కదా, అది నా పేరు రాయని నీతోని నియాసుంటని తీసుకుపోతాను 4గురిని. నువ్వు అన్నది కరెక్టేరా. నువ్వు ఎప్పుడు అడగాలి అది? నువ్వు పెళ్లి అయినాక సంవత్సరానికో 6 నెలలకు అడగాలి. కానీ ఇన్ని రోజులకు ఇప్పుడు పెళ్లి కాక ముందుకు మంచిగానే ఉంటారు పోరగాళ్ళు. పెళ్ళం వచ్చినాక మారుతారా. మాది ఏమైంది నీకు అర్థమైందా? మా బామ్మాది నాకు రాసిస్తా అన్నాడు. ఆ శిలక కింద 18 గుంటలు లేదా, అది రాసిస్తా అన్నాడు. మరి ఏమైందా? ఇప్పుడు పెళ్ళైనాక బాగా నీ కాళ్ళు మొక్క ఏమన్నా అంటే నేను చచ్చిపోతే ఇప్పుడు రాసిస్తే మనకు ఇంకో నీ కడుపు లేదా, నేను ఎట్లా బతకాలి, నువ్వు మీ బావకు రాసిస్తావా ఏదన్నా ఉంటే పెళ్లికి ముందే ఇవ్వాలని అంటే ఇక సరేది ఆడిస్తేనే ఆడిచ్చిన 18 గుంటలతో నీ బిల్డింగ్లు కడితే 1,00,000 కోట్లు తప్పాస్తానా? మనకు లేదా అనే? నాకు ఉన్నది చాలరా. అరే నాకు 12 ఎకరాలు ఉన్నది, కూర్చొని తినచ్చు, నాకెందుకురా? అంతే. నేను కూడా వాళ్ళ సొమ్మకాశపల్లె మా మామ మా అత్త వచ్చి నీ దండం పెడతా బిడ్డ ఏమనుకోకు, అప్పుడు ఇద్దాం అనుకున్నాం పూర్వం జీవితం అయితే. అత్తమ్మ నేను కాదు అంటే ఆనకే ఉల్టా 5 లక్షలు ఇచ్చారని మీరు అండరని అనుకుంటానా అన్న. అయితే నీ పోరాన్ని కొట్టిరా ఏమన్నా? వాళ్ళు కొట్టుడు లేదు అంటే కేసు గిట్లేదు. వాళ్ళు పోయి పోలీస్ స్టేషన్ లో పోయి కూర్చున్నారే. వాళ్ళు ఎక్కడ కొట్టనిస్తారు? అంతేనా? మాకు ఫోన్ చేసిర్రు, మీరు తొందర రాని అని చెప్తే పట్టలు కాబట్టి ఏం కాలే. మేజర్ లేనే ఈడు తక్కువ 27-28 ఉంటాడు, 24 ఉంటాడు. మేన పిల్లి ఉన్నదే ఈ అవలగాడికి ఇట్లా తిరుగుతాడు తాగుతాడు అని చెప్పి వాడిని చేసుకుని అన్నది. ఇక అందుకే మడి లవ్ గివ్ చేసి దాన్ని పూరి మంచిదేనే, పూరి మంచిగా చదువుకున్నదే. అది జాబ్ చేసింది అనుకో వీనే కూర్చుంటాడు చేస్తుంది. ఇక జాబుకు పంపిస్తాడా? గదే. అందుకనే ఇప్పుడు నువ్వు అన్నో చూసినావా, ఎకరం భూమి తీసుకుపోయి మా మామతో రాపించుకుంటా. మేము మాట్లాడతాం రా, మాట్లాడతా గానీ ఇప్పుడు మీ బామ్మారిది గారు వింటాడా? ఎందుకు ఈ మూమెంట్ బాని అన్న అంటే వాళ్ళ అక్క అంటానికి పానవరు మరి ఇస్తారు. కానీ ఈమెకు పెళ్ళైంది కాబట్టి వెనక ముందు ఆడు. అయితే మా పెళ్లి అయినప్పుడు ఎంతనే 2 లక్షల ఎకరాలు, ఇప్పుడు 50 లక్షలు. ఇప్పుడు ఆ 2 లక్షలు ఉన్నప్పుడు తీసుకొని ఉంటివి, ఈ 50 లక్షలు ఉన్నాక ఎవరన్నా ఇస్తారా? నా ప్లేస్ లో నువ్వు ఉన్నాయో నేనున్నాయ్యా, ఆడాడు నేను సెట్ కాకపోయింది అనుకో ఆఖరికి 20 లక్షలన్నీ రాను ఎకరం రాసేయకుండా. అదే తలకాయ నొప్పి వచ్చింది. అప్పుడు 2 లక్షలే, ఇప్పుడు 50 లక్షలే. అప్పుడు 2 లక్షలు, అప్పుడు 2 లక్షలు, అప్పుడు 50 లక్షలతో సమానం. 50 లక్షలతో సమానమే, కానీ రేటు పెరిగింది. వీనికి ఎవడన్నా మళ్ళీ పుల్లెత్తే అదే ఉన్నట్టు బాగుంటారు. ఏం లేదు, ఇగో అన్న ఏం లేదు, ఇంటికి తీసుకురా
మంచిగా వారి చేసుకున్నావు, నీకు సపోర్ట్ ఇచ్చిన మీ అబ్బాయిని ఏమనకన్నా ఇంకేందా చిన్న పోరడా పెళ్లి చేసుకున్నాడు సాధపోతాను సంగతి చూద్దామన్నా. అయితే మరి బామ్మారిది నీవు ఈయన మాట పడకుండా చేయబడకుండా పిల్లలతో కూడా మాట్లాడినా ఇళ్ళతో మాట్లాడినా వాళ్ళతో మాట్లాడినా అన్నాక 2 రోజులు అయినాక 2 రోజులు వీళ్ళు ఎగ్జామ్ అడగకు ఈ సందు చూసి అడుగుతానంటే ఆడు కూడా తక్కువ కాదు ఆవలిస్తే పేగు లెక్క పెడతాడు అంటే ఈ సంబంధం ఈ సంబంధం ఇప్పుడే అని చూస్తానా బాబా అంటాడు. అది కూడా అంటాడే ఇగో 2 రోజులు అయిపోయినాక నీ అసంటోళ్ళని తీసుకుపోతానే అంతే లేకపోతే ఫస్ట్ అడుగు ఇప్పుడు లొల్లి పెట్టుకున్నట్టు ఇద్దరు పోయినట్టు మమ్మల్ని తీసుకుపోవడం ఎందుకు మా అత్త ఈ పరిశాలనే ఉన్నారే ఇప్పుడు అడిగినావు అనుకో నన్నే బ్లేమ్ అవుతా నేనే బ్లేమ్ అవుతా. మీ బామ్మారిది కానీ మెల్లంగా అడుగు మెల్లంగా అడుగుతా అర్థమవుతుంది అరే బామ్మారిది ఇప్పటికి ఎన్ని వారం అవుతుందా వారం 10 రోజులు అవుతుంది వాళ్ళ లోకే కదా పిల్లోళ్ళు అంత కాసికి ఇట్లున్నదా అయితే ఆస్తని కాదే పూరని నచ్చిర్రు పోరడు ఎందుకు నచ్చుతారా వీళ్ళు లేపుకొని చూపుకు మంచుకున్నాడు ట్రాక్టర్ అవి నడుపుతాడు ఏతాడు కానీ పిల్లలు ఉన్నోళ్ళు మాట నచ్చి చదువుకోలేదా పిల్ల చదువుకున్నది కానీ కొడుకో బిడ్డ బిడ్డకి 10-20 లక్షలు అన్ని ఇస్తారు వాళ్ళకు ఉన్నదే వాళ్ళకు రాస్తున్నది కానీ సిటీలో కాబట్టి చదువుకోలే అమ్మాయి చదువుకుంది కదా. అరే చదువుకున్న వాళ్ళకు చదువుకున్న రూల్ ఆరా ఇద్దరు కలుసుకున్నారు నచ్చిరు వాళ్ళిద్దరికి నచ్చుతాయి దానికి ఏమున్నది రల్లా. అరే నీ బామ్మారి చల్లకుండా మీ బామ్మారి జోలు తీసి బర్లకు గడ్డి కోసం మర్చిపోయినావు రా పోదాంపా చెరువు 2 మోపులు కొద్దాం పాపా చెరువు 2 మోపులు కోసుకొద్దాం పాపా. వచ్చినావా బర్లకు గడ్డి కోసి వేసి వచ్చినావా? నా ఎవరని చూస్తే నీకు కనబడతలేదా ఏమన్నా సినిమా పోయేస్తానా బర్లకు గడ్డి కోసుకొని వచ్చేసినావా అంటాను నీ బేంద గడ్డికి ఈ చేతులకి ఇదేంది ఇంకో పచ్చి బఠానీలు తెచ్చిందే పండు టమాటాలు వేసి అండిన వరకు మస్తు అనిపిస్తుంది. గ్రీన్ పీస్ టమాటా రోస్ట్ మంచిగా తినచ్చు పచ్చి బఠానీలు కమ్మగా ఉంటదే. ఎందుకంటే అగో పచ్చి బఠానీలు ఏమన్నా నేను నీళ్ళు తెచ్చినా కౌసు తెచ్చినా తిన్నా మంచిగా టమాటాలు అగో టమాటో ఓ పని చేయి నూనె పోసినాక పోసు గింజలు వేసినాక బఠానీలు లేకినాక టమాటా కాయలు ఎత్తే అల్లనే ఉడుకుతుంది నీకెందుకే ఎందుకంటే రాదు అదే నువ్వే అండుకోరాదు. అరే అండే బుజ్జి కమ్మ ఉంటది అరే నీ అవ్వ నువ్వు అండపోతేందే నాకు అండుకోరాదా నువ్వు అన్ని ఎండి పెడితే తింటానా నువ్వు మీ అవ్వగారింటి పోయినప్పుడు ఆమ్లెట్లు మంచిగా బోటి ఫ్రై అవన్నీ చేసుకుంటారా చేసుకొని తింటది ఎవరిని భయపెట్టిస్తాను మరి గంట అనేటో నువ్వే అండుకోపోయి. అయ్యో అండుకుంటామ్మా నువ్వు ఎవరిని భయపట్టిస్తావు కుక్క బెదిరించాట చెప్పెత్తుకపోయిందట ఇక నువ్వు లేని రోజు నువ్వు అండుకోపోతే నువ్వు అక్కడి నుంచి అండి పంపిస్తానవా అండుకుంటా నువ్వు ఆకిలి ఉడుచుకో. పచ్చి బఠానీలు టమాటా కూర కమ్మ ఉంటది పచ్చి బఠానీలు తిన్నాడు పచ్చిగడ్డి వినమన్నాడు పచ్చి బఠానీలు తిన్నాడు పచ్చిగడ్డి వినమన్నాడు మంచిగా ఉంటుంది చల్లగా ఎండకు మంచిగా. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్లెశేఖర్ కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి. మరోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. బాయ్. ఏంట్రా ఏడుస్తాడు ఏంట్రా ఏమైంద్రా బాబు మీరు క్లాస్ అనుకున్నాను కానీ ఏంట్రా ఏమైంద్రా ఎందుకు ఎడతాను అనుకుంటారా నా బాధ నేను ఎవరైనా చెప్పాలి నా పిల్ల ముంగట నేను ఏడ్చింది అనుకో నా ఇజ్జత్ మానం పోతుంది నాయనో అమ్మో అమ్మో ఏం
నా బాధ చెప్పుకుంటే ఇవాళ రోజు రేపు రోజు ఎల్లుండడు అది ఏమని చెప్పుకోవాలి. గందుకే చెట్లకి వచ్చి ఎడతానా అయ్యో కర్వానికి అన్ని దాన్ని వేసుకున్నాడేమో గాని నాకు సుక్కలు చూస్తుంది. సూపర్ పెళ్ళాన్ని చెప్పుకుంటే పెళ్ళం పని చేయన్న నాతోటి అన్ని పనులు చేపిస్తాంది. నచ్చిన కూర అంటది, అండకపోతే పొట్టు కొడుతుంది. నీకు తెలియదు మనలేదు. అన్నా ప్లీజ్ అన్న కట్ చేయకన్నా. నా కోడలు మంచిది అని చేతివి నువ్వు పోతివి కాదే అబ్బా. అబ్బా ఏడిసిన నా మనసులో బరువు అంతా దిగింది. ఇక మంచిగా పోతా. ఇక ఇంటికి పోయినాక ఏం పనులు చెప్తుందో ఏం చెప్తుందో మీరే చూడు. కొంపదీసి నేను ఏడిచింది అయితే ఎవరు చూడలే కదా. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెల్లరగిపోతారు. చూసిరనుకో ఈ శంకర్ గాడు ఏంది చెట్లలో ఎడతారని ఇజ్జతమానం తీస్తారు. ఆయన రమ్మని ఇక్కడ రమ్మని నా దోస్తు ఆయన. అబ్బా ఎవరైతే లేరు. ఇంకో నాకు బాధ వచ్చినప్పుడల్లా చిగి చెట్ల కన్నా ఎడతా. సరిపోదు బావకి సరిపోదు. ఇప్పుడు రూబాబుగా పోతా. ఎవరు చూడలే రూబాబు శంకర్. అబ్బా మా అవ్వయ్యకు దండం పెట్టాలి. నేను ఎట్లా చెప్తే అట్లనే మొగుడిని నాకు కట్ట పెట్టిర్రు. అది వేరేటోడు అయితే నాకు ఎన్ని కట్టాలు పెడుతునో ఏమో. నన్ను అప్పతట్ల మొగుడు నేను ఏం చెప్తే ఆ పని చేస్తాడు. మంచోడిచ్చి కట్ట పెట్టిర్రు నాకు. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? ఏం చెప్తాడో ఏమో బయటికి పోయిండు ఇంకా అత్తలేడు. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. కానీ ఆయన ముందు ఆయన మెచ్చుకున్నాను అనుకో ఆయన మెడలెక్కి కూర్చుంటాడు. అబ్బో ఆయన ముందట మెచ్చుకోవద్దు, తిడితేనే ఉండాలి. అయితే మంచిగింటాడు. కానీ మస్తు కట్ట పెడతాననేమో నాది నాకే బాధ అనిపిస్తుంది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఏం గత్తి లేకపోతే మళ్ళీ నన్ను కట్ట పెడితే ఎట్లా? నేను అట్లనే ఉండాలి. అట్లుంటది మనతోని. మామూలుగా ఉండదు. ఇంకా అత్తలేడి నల్ల మొక్కపోడు ఎటు పోయిందో. వచ్చినావా? ఇంతసేపు ఎటు పోయినావు? ఊళ్ళో పనులు ఉంటాయానే అందరితో మాట్లాడుకొని వచ్చిన. బయటికి పోయినా కూడా తప్పేనా ఏంది? ఏమంత పని ఉన్నది నీకు? నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. రాగానే కలుపుకున్నావానే. నీకు అంటే కోపం, నేను ఏం చేయాలి చెప్పు? బాగుంది నాయన, చాలా ఆనందంగా ఉంది. ఏం చెయ్యగాని ఇంట్లో పని అంతా ఎవరు పొద్దున అంటే మసాలా దోశ తెప్పించుకొని తిన్నా. ఇప్పుడు మళ్ళా ఆకలి అవుతాంది. పోయి అన్నం పెట్టుకో. కాదే రవలి, నిన్ను నేను చేసుకున్నందుకు నువ్వు అంటి పెట్టానా? నీకు అంటు పెట్టుడు అవుతుంది ఏందే? ఎవరన్నా ఊళ్ళో తెలిస్తే ఇజ్జతమానం పోతుంది. ఆయన నేను పువ్వ కూర అనుడైందే. నన్ను గిట్ల టార్చర్ పెడతానో గిట్ల గోస ఉచ్చుకుంటాను. ఏంది నేను టార్చర్ పెడతానా? నేను గోస ఉచ్చుకుంటానా? సరే అందకి అలా ఎవర్రా మీరంతా? నువ్వు అండకండకని అంటానో నాకు అర్థమైంది. నేను అండకపోతే నువ్వు అండకారు నువ్వు తందూరు రోడ్డు తెప్పించుకొని తిందాం అనుకుంటాను గానే. ప్రతిమాలితే నిజాలు బయటికి రావు మహారాజా. అగో నా మనసులో మాటని కట్టిగా తెలిసిపోతుంది. ఏందే ఎట్లా తెలుస్తుంది చెప్పరాదు? ఎట్లా తెలిసిపోవడం ఏమున్నదే? నేను వంట చేయకపోతే చికెన్ బిర్యానీ తెప్పించుకుంటావు, మటన్ బిర్యానీ తెప్పించుకుంటావు, రొయ్యల పచ్చడి తెప్పించుకుంటావు, నీకు ఇష్టం ఉన్నాయని తెప్పించుకొని తింటావు. అవన్నీ ఎవరికి బొక్కనే. ఇప్పుడు ఇంట్లో ఒక సోడు బియ్యం పెడితే 10-20 రూపాయలు కూరగాయలు తెస్తే వెళ్ళిపోతుంది. అదే నువ్వు బిర్యానీ పెట్టుకున్నావు అనుకో 400-500 అవుతుంది. నీ గురించి నాకు తెలియదు అనే. అండకండకని అంటాను కదా, ఎట్లా అండుతానని తెలుసు. అట్లయినా నాకే బొక్క, ఇట్లయినా నాకే బొక్క. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. కానీ నేను ఇంత వంట చేస్తానా, బట్టలు ఉప్పుతానైతే ఎవరికి చెప్పకే. బయట వాళ్ళకి చెప్తే తప్పే ఉన్నది. ఎవరి ఇంట్లో పని వాళ్ళు వేసుకుంటలేరా? ఆయన నువ్వు గంతగానం ఏం పని చేస్తాను? బట్టలు ఉతుకుతానో, బోలు తోముతానో, ఇంట్లో వంట చేస్తాను, గంతే కదా. అసలు ఏం జరుగుతుందరా ఇక్కడ? గంతే అంటారా? ఇక ఇంట్లో చేసే పనులు ఏముంటాయే? బట్టలు నేనే ఉతకబడితి, అన్నం కూర నేనే అంటబడితి, చెద్దర్లు జాడియబడితి, ఆగిలు ఉడవబడితి, సల్లబడితి, ముగ్గేయబట్టి, ఇంట్లో పనులన్నీ చేసినాక గంతే అని సింపుల్ గా తీసేస్తానవేంటే?
సింపుల్ లేదు గింపుల్ లేదు గాని ఇప్పుడు నువ్వు కూర పువ్వు వండుతావా? ఆర్డర్ పెట్టుకోనా చెప్పు మరి చెప్పు. ఆర్డర్ పెట్టుకోనా చెప్పు మరి చెప్పు. నువ్వు వేసే యాసాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? చెప్పు మరి. అరే ఆగే మా ఇంటి కాడ పెడతా పో. బువ్వ కూర అంత 4 టిక్రాకులు తెచ్చుకోపో. టిక్ టాక్ లో ఇంతలో అయిపోతుందా మరి? కాకపోతే అట్లనే తినిపోవే. అట్లా తింటా. అరే మా అండుతుంది తొందరగానే నాకు ఆకలి అవుతుంది. నుంచుకో. నీ ముంగట నాకు వంట చేస్తూ నచ్చది. నీ ముంగట నాకు వంట చేస్తూ నచ్చది. ఏం కూర అండాలే పువ్వు అయినాక? 2 గుడ్లు తెచ్చాను. గుడ్లు అద్దు. టమాటా బెండకాయ ఉన్నది అండుతుంది తిను వేడి వేడి అండవులా. నిన్న అదే అండి నువ్వు. అరే నిన్న టమాటా అండిన ఇవాళ టమాటాల బెండకాయ వేసిన అలా తప్పే ఉన్నదే. సరే బెండకాయలు నాకు టమాటాలు నీకు. అంటే ఏరే రాయేసుకుందామంటవా? అంటే ఏరే రాయేసుకుందామంటవా? అయ్యో వరి నా భర్త. దవడ పండు అడితే దవడ పళ్ళు రాలాలి. ఆర్డర్ పెట్టుకుంటా పోను. అరే అత్తే ఆగే నువ్వు మళ్ళా గట్ట ఇయ్యకు నీ దండం పెడతా. సరే టమాటా అన్న బెండకాయ అన్న ఏదో ఒకటి చెప్పు మరి. బెండకాయ నాకు టమాటా నీకు. అటు ఇప్పుడు 2 కూరలు అన్నా నేను అండ్ చారు కూడా చేయి. నువ్వు 4-5 టిక్ టాకులు చేసి అంత చారు కూడా అవుతుందా అని. ఇంకొకటి ఎక్కువ టిక్ టాక్ చేసుకొత్తది. వారేట్ చేసుకోపో. పోయే రాక నీ దండం పెడతా. బువ్వ కూర అయినాక నేనే ఇస్తా. నీకు బెండకాయ అంటున్నా టమాటా అనుకుంటా చారు చేస్తా. సరేనా? సరే. నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడక పో. బెండకాయ ఫ్రై చేయి. అరే ఫ్రై ఎందుకే? చింత పులుసు నానబెట్టి పోతా. అదొద్దు. చారు వేరే అయ్యి టమాటా వేరే అయ్యి బెండకాయ వేరే అయ్యి. మళ్ళీ బెండకాయల పల్లీలు కూడా వేయమంటావా ఫ్రైలా? పల్లీలు అద్దు తీయగుంటది. అది సరే పో. పోతా నాకు. కానీ ఏ తొందర అబ్బా ఏ జన్మల తిండి తీసుకున్నానో గాని గింత టార్చర్ పెడతాను నాకు. ఎవరన్నా చూస్తే నా ఇష్టం మానం పోతుంది. బియ్యం పెట్టుకోదా కూర అంటే నేను అండుతా. అబ్బా మా దోస్తు గారు ఇట్లా చూసిరనుకో నా ఇజ్జత్ మానం పోతుంది. ఏమైతుంది? ఇంకా సరే ఇంకో ఈ మెరుగలతో పెడతా. పట్టు బుక్కు బుక్కు. ఏమన్నా నాకు తెలుసానే? ఏదో ఒక్కసారి జ్వరం వచ్చిందని అండినందుకు నన్ను రోజు అనిపిస్తాను గానే. మెరుగలు పాడగానే ఎట్లుండేది చూడు. అయితే కానీ మంచిగా జరుగుతానా? నీకంటే మంచిగానా? అంతేనా? అవ్వ కొడుకో నీ అసలు ఉంటానే. ఏంది కిరికిరి చేస్తున్నావు? ఏరు మరి ఎందుకే మధ్యలో పుల్ల పెడతావు? ఇక కూర 2 కూరలు కావు. ఇక నువ్వు చెప్పినట్టు 3 కూరలు కావు. ఒకటే టమాటా ఉడికిస్తా. అర్థమైందా? అర్థమైందా? ఒక్క టమాటానా? ఎవరో ముక్కలో పెడతావు? ఓ పిసదానా ఒక్క టమాటా అండి ఎవరి ముక్కలో పెడతా అంటాను. ఒక్కటే అండుతానే. 1/2 కిలో టమాటాలు ఉన్నాయి అవే అండుతా. 1/2 కిలో కూర అండుతావా? మరి కద్ద కూర నువ్వేం తింటావు? నీ ముక్కుల తొక్కు పెట్టా 1/2 కిలో టమాటాలు నువ్వే తింటావానే? నాకు గింతంతానే ఉంచావా? ఆయన గంట కూర తినదందుకు నీ కడపాకాయనే. ఎవరైనా కూర వేసుకుంటే గింతేసుకుంటారు. నువ్వు అన్నింది మొత్తం వేసుకుంటావేందే? దేనికంటే వీళ్ళు అన్నం తక్కువనే తినాలట్నే, కూరని ఎక్కువ తినాలట. అట్లా తింటేనే ఆరోగ్యానికి మంచిదట్నే. నేను చూస్తుంది కదా నిజమా? మరి కూర తిన్నాక మరి బియ్యం ఎందుకే? మరి కూర అంటుతా. కూర తింటూపా. అబ్బా ఏం వినయం. అందులో అన్నం కూడా కొద్దిగా ఉండాలి. చెప్పమంటే నోటికి ఏదత్తా అని చెప్తావా అనే? అబ్బా చెప్పటోళ్ళు ఉంటే ఏదైనా చెప్తావు. నీ గురించి నాకు తెలియదా? ఇంకా నయం దేవుని పుణ్యాన టమాటా అండు. ఆయనతో బయటికి పోయి బాతుకూరదే అనలే. నుంచి ఇది నన్ను 10 మందిలో నా మర్యాద తీసేది కదా. అవ్వ కొడుకు ఈ బియ్యం పెట్టినాక ఆయన పొలాలలో పోయి బాధ పట్టుకొచ్చి కవరించి కాల్చి అండబట్టావా ఏంది? ఏందే నా మాట వరుస కన్నా నీ దండం పెడతా, నీ కాలు మొక్కుతా. అద్దు దండం పెడతా. ఆయన ఈ చలికాలం బాతులు దొరికాయి. అద్దు ఏం పోతావు? అద్దే ఈ చలికాలం పొలాల పొట్టు వినమనుకో ఈ ఎండకు పాములు వెళ్తాయి. బుస్సు అని ఇప్పి కాటెత్తాయి. అద్దు
ఏమైనా బయటకు వస్తాయానే అని నేను అక్కడ నిలబడతా కదా పాలు. అరే నువ్వు అన్ని పీస మాట్లాడకే. ఎప్పుడన్నా మాదేస్తా గానీ ఇప్పుడు బియ్యం పెడతా. నాకు కూడా ఆకలి అవుతా, తిందాం. అబ్బా నీ దండం పెడతా. కర్వాని కానీ ఉండగానే ఈ నాలుగా పాడుగాను నరవనే నరక ఏదో మాట్లాడినట్టు ఈట కన్నా అదుపా పా బాగుంటుంది. తర్వాత అంటపా. అరే నీ దండం పెడతా అంటపా. రేపు తెత్తపా. తేపోతే నన్ను ఏదంటా చేయి, సరేనా? అరే నువ్వు తెచ్చిన తోట తెత్తనే మరి నమ్ముతలేవు కదా, నేనేం చేయాలి? నావిన ఎత్తు చెల్లదే నా మీద ఒట్టేసుకున్నాను అనుకో చెల్లెదే. అదే నీ మీద ఒట్టేసింది అనుకో భయం కొద్ది పట్టుకత్తా. అరే భయం కొద్దో భయపడు, మొత్తానికైతే బాతులు తెత్తపా. కర్వానికని అన్నగానే పా. తల్లి ఎలా తల్లి మాకు మంచిగా పంట వండాలి, అటు మంచిగా ఎలా అవుతుంది. మమ్మల్ని మంచిగా చూసుకొని సంవత్సరం కోసం నీ దగ్గరికి వస్తావు తల్లి. అవ్వా ఇటు తిన్నట్టు లేదు, ఇటు అట్టుకున్నట్టు లేదు. అరకిలో టమాటాలు అంటుతే మొత్తం ఊర్చుకొని తిన్నది. ఇంతంత పువ్వు నీకు గంగలు ఊర్చేసుకొని తిన్నా. చిన్న పెక్కు కూడా సరిపోలే. దీన్ని నేనేమనాలి? ఏమన్నంటే అవ్వగారింటికి పోతా అంటది, అండి పెట్టు అంటది. ఇక దానికి ఇష్టం ఉన్నది చేస్తాను. అమ్మో ఇట్లనే దీన్ని ఇడిచిపెట్టింది అనుకో ఏదో ఒకటి చేస్తుంది. ఇక అబ్బో ఇక దీన్ని ఆగ్గలు పెట్టాలి. ఇక లేకపోతే రాను దానికి హెచ్చరిక బాగా అవుతాంది. ఏ పోనీ ఇక రాను అర్థం చేసుకుంటది, ఉంటది, చేస్తుంది అనుకుంటే గింతగానం చేస్తాంది. అమ్మో దీన్ని ఆగ్గల పెడతా. కిలో కూర అంటే మొత్తం తింటది. నాకు సగం కడుపు అవుతుంది చేయబట్టి. నేను బయట ఏడినది తిననే, అది తిన్నాకనే నాకేస్తుంది. గింత కూర కలుపుకుంటది గింత బువ్వకు. మరి ఎన్నుకోడు ఉన్నాడు, ఆనుకు కూడా కడుపు ఉన్నది, ఆడు తింటాడని ఆలోచించద్దా? నేనేం చేయాలి? అమ్మా నీ సంగతి చెప్తా ఆగమ్మా. అగో ఈ లచ్చన్నేంది కొబ్బరికాయ కొట్టేస్తాడు. ఓ లచ్చన్న ఇక దావే కొబ్బరికాయ ఎడగొట్టావు. కూసా ఎటు పోయేస్తానవే? ఎల్లమ్మ కాడికి పోయి కొబ్బరికాయ కొట్టేస్తాను శంకర్, అటు మంచిగా వెళ్ళాలని. అయ్యో ఎల్ల తల్లి దగ్గర పోయేస్తానవానే? అటు కొబ్బరికాయ కొట్టేస్తానవా? ఓ కోయిని కూడా పోయపోయినావు. తల్లి సూపులుంటే మంచిగా వండుతాయి వడ్లు. ఈ సట్టి కదా శంకరి, ఈ సట్టిలా ఎవరు తినరా అని కొబ్బరికాయ కొట్టేస్తానా. సట్టి వెళ్ళాం కోసుకుందాం. అబ్బో నువ్వు మా గోత్తువే, ఒక్క పొద్దులు కాబట్టి తల్లి కొబ్బరికాయ కొట్టేస్తానవా? అయితే రావాలేం కూర అండిందిరా? ఇది వంటలు కూడా చేస్తాను దానే, చెప్పుకుంటే మానం ఇజ్జత పోతుంది. అగో గట్లంటే ఏందిరా? చిన్నవేనా అండి పెడతారా? అది అండి పెట్టుడు ఎక్కడిది, నేనే అండి పెడతానా. అగో లగ్గం కాకముందు ఇటు పొలాటు పెట్టకపోతే ఇప్పుడే కూర అండి పెడతానంటారు. ఏం చెప్పానే బాబు, పెళ్ళైన కొత్తలో వారం రోజులు జ్వరం వచ్చింది. జ్వరం వస్తే బట్టలు ఉతికిన కూర పువ్వు అయినా ఇక గద్దే అలవాటు దొబ్బింది. ఊరి శంకరిగా అదే నువ్వే అండి పెడతానవారా? మంచిగా లేదని అండి పెట్టినందుకు అది అలవాటు దొబ్బింది. అందుకే ఇక రోజు అంటుంది. ఏం చేయాలి మరి? ఏం చేయాలి కాదురా, భయంలో పెట్టుకోవాలి. ఇటు చేయద్దు, నీ ఇజ్జత మానం పోతుంది ఎవరైనా చూస్తే. ఏం చేయాలి? పానం మంచిగా లేదంటారు, చేసి పెడతా గాని మంచిగా ఉన్నాక కూడా గట్టనే ఏమంటాంది. అందుకొరకు ఆ శాంతి చేయద్దు. ఇక నుంచి భయంలో పెట్టుకో. ఇక చెప్తా, ఈ కాడ నుంచి కూర పువ్వు అన్నా అనుకో అమ్మ సంగతి చెప్తా. సరేనా? ఈ ముచ్చట నేను చెప్పినట్టు ఎవరికి చెప్పకు, నీ దగ్గరనే ఉంచుకో ముచ్చట. మరి ఆయనతో నువ్వు ఊళ్ళో చెప్పినావు అనుకో ఇజ్జత్ మానం పోతుంది. అర్థమైందా? సరేనే. సరే అబ్బా టమాటా కూరతో తింటే చెప్పని అరిగింది. మంచిగా నా మొగుడు వచ్చినాక కొత్తిమీర మిర్చేసి గుడాలు మర్రే అంట. నల్లముక్క పొడి తొందరగా అత్తడో ఇయ్యాలా? మస్తు ఆకలి అవుతుంది. తినిపోయిండు కదా, ఇంకెప్పుడు అత్తడో ఏమో, ఆలస్యం అవుతుందో మా అన్నం.
ఫోన్ చేయన్నా మరి. అగో అత్తండు కదా. ఏం చేస్తానవే? ఏం లేదు, నీకోసమే చూస్తానా. ఎందుకు? ఆకలి అవుతాంది. ఏం కూర ఉండాలి? ఏ కూరలు లేవేం లేవే, అట్టి గుడాలు తిన బుద్ధి అవుతాంది. బొబ్బరియా, శనగ గుడాలా? ఏ గుడాలు? బొబ్బరియే. ఏమేమి అన్నారల్లా? ఏమేమి అన్నారల్లా? ఇది రైల్వే కంపార్ట్మెంట్ ఆర్ ఫిష్ మార్కెట్? కొత్తిమీర మిర్చి. కొత్తిమీర మిర్చి ఎన్ని వేయాలి? కొత్తిమీర ఇంతేయి, మిర్చి ఇంతేయి, మిర్చి ఇంతేయి. బుద్ధి దానికి ఇలా ఉన్నావేంట్రా నువ్వు? కొత్తిమీర గింత ఎత్తారు, మిర్చి గిన్నె ఎత్తారు. గింత గింత ఎత్తే మంట మంట. ఏమనుకుంటాను? కాదు నేను అనేది గుడాలు ఎన్ని వేయాలి అంటానా? గుడాలు ఇన్నయి, గుడాలు ఇన్నయి. రుకో జరా సబర్ కరో. ఎన్ని కిలో చాలా? చాలు. సరిపోతాయా? చాలు. ఎత్తా పోనీ అని ఊపుకుంటే అన్ని పనులు నాతో చేపిస్తానవేందే? ఏమంత పని చేసినావు? ఏమంత పని చేసిందా? బయట చెప్పుకుంటే మానం పోతది. నీకు అర్థమైతుందా? అవ్వా నీకు పెళ్ళైన కొత్తలు ఒక్కసారి జ్వరం వచ్చిందని ఏదో సాధన అయితే లేదని నా పిల్లవని చేస్తే సర్వం సాకిరి చేపిస్తాను గానే, సర్వం సాకిరి చేపిస్తాను గానే. నువ్వు చేసుకుంటావా? అవే గుడాలు నాకు మరి, అవే గుడాలు నాకు మరి. మోడల్ మోడల్ సూపర్ మోడల్. ఇంకో దాపా నన్ను అది చెయ్యన్నావనుకో, మెడలు కోడి మెడ ఇచ్చినట్టు పట్క నిరుతా, పట్క నిరుతా. ఇదేంది ఇదేంది ఇదే ఇదేందా ఇదే? ఇది నేను చూడలా. పట్క నిరుతా. అర్థమైతుందా? పోనీ అని గౌరవంగా చూసుకుంటా అంటే ఎక్కువ మాట్లాడతానవిందే. రేపటి సంది నువ్వే నా బట్టలు ఉతకాలే, ఇల్లు ఆకులు ఉడవాలి, కూర పువ్వు వండాలి. కూర పువ్వు వండుడు కాదు, పొద్దున ఇడ్లీ చేయాలి, ఏదంటే చేసి పెట్టాలి. అర్థమైందా? అర్థమైంది. ఇంకో తాప మీ అమ్మగారింటికి పోతానంటే షెక్కిళ్ళు వత్తుతా, షెక్కిళ్ళు వత్తుతా. ఏమనుకుంటానవో? ఏంది మాట్లాడతలే నోట్లకెళ్ళి? సరే అన్ని పనులు నేనే సాగలాడుతుంది. ఇప్పుడు అదే కూడా నాకు వేసుకురాపోవే. మంచిగా లేవనుకో ఈపు సాప్ అవుతుంది. ఎందుకు వస్తాను? అబ్బా చేస్తాను ఆగే. ఆయన నువ్వు గింత ఆగం చేస్తాను చెప్పు. నీ మాట ఇంట్లేవరా? ఇది దాని చెప్తా. నాతోటి ఎన్ని పనులు చేపించుకున్నవే. బియ్యం పెట్టుకుంటావు గట్ల ఎరగక ముందుకే అయిందని వచ్చినావు. నాకు ఎంత కోపం వచ్చిందే, నీకు కూడా అట్లా కోపం వస్తలేదా? దీన్ని బట్టి నీకేం అర్థమైంది? ఆడోళ్ళ పని ఆడోళ్ళే చేయాలి, మొగోళ్ళ పని మొగోళ్ళే చేయాలి. నీకు సాధన కాకపోతే చేస్తే ఓ పద్ధతి ఉంటది. సాధన నువ్వు మంచిగా ఉండి అన్ని పనులు నాతో చేపిస్తాను చూసినావా? గాడ గాడ నాకు సర్రు సర్రు సేమ్ పండు కోతి లెక్కనున్నావురా అని బీబేలు ఎత్తాంది. అర్థమైందా? అర్థమైంది. ఈ కాడ నుంచి నువ్వే చేస్తావు కదా. పొద్దున ఏం చేస్తావు? పొద్దున లేవాలి, ఉత్తరాలి, దానం చేయాలి, వంట చేయాలి. అర్థమైందా? మంచిగాను చేస్తా అంటాను కదా, మెల్లంగా ప్రేమతోటి చేస్తా అంటాను. నా భార్య బంగారు. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గా గంట అయితే గట్టి కొట్టురి. బాయ్. సబ్స్క్రైబ్ దిస్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్.